హాయ్. సో ఒక రిలేషన్ స్టార్ట్ అవుతున్నప్పుడు అంటే అది ఫ్రెండ్షిప్ తోటి స్టార్ట్ కావచ్చు అండ్ మెల్లగా దట్ కెన్ బి టర్న్డ్ ఇన్ టు లవ్ అండ్ సో అట్లాంటి టైంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఫస్ట్ మనము ఈ జర్నీ ఎంత లాంగ్ పోతుంది లేకుంటే ఇద్దరు కూడా ఒకరి కోసం ఒకరు ఉండాలి అనే అంతవరకు పోతుంది అని అయితే ఫస్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ విత్ అట్రాక్షన్ ఆర్ ఫ్రెండ్షిప్ అండ్ మెల్లమెల్లగా అండర్స్టాండింగ్ అట్లా పోతుంది రిలేషన్. దట్ యు ఆల్ నో దట్. అయితే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి మన ఇంటెన్షన్స్ లోపల లైక్ ఇది ఒక జస్ట్ ఒక ఫ్రెండ్షిప్ లాగానే చేసి వదిలేద్దాము, లేకుంటే ఒక జస్ట్ లైక్ ఒక అంటే లవ్ అంటే అది అంటే లాంగ్ స్టాండింగ్ కాదు, బట్ ఏదో టెంపరీగా అంటే దాన్ని ఒక లవ్ అనే ఫీలింగ్ని ఒక ఎక్స్పీరియన్స్ అయ్యి మళ్ళీ నార్మల్గా వదిలేద్దాము అట్లాంటివి ఇంటెన్షన్స్ అనేవి కొంతమందికి ఉంటాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఇంట్లో కూడా ఒప్పుకుంటారు, అంటే కొన్ని ఫ్యామిలీస్లో కొన్ని స్ట్రిక్ట్ లైక్ ఆ టాపిక్ తెస్తేనే వాళ్ళు అసలు అంటే అంత దూరం అంటే నో అని చెప్పడం అట్లాంటివి వాళ్ళకి తెలిసిపోతుంటాయి. లైక్ చిల్డ్రన్ దే ఫీల్ దేర్ పేరెంట్స్ ఒపీనియన్ రిగార్డింగ్ లవ్. అట్లాంటప్పుడు సరే మా ఇంట్లో ఒప్పుకోరు అది ఇది అనే ఉద్దేశం ఉంటుంది కదా, అంటే తెలిసిపోతుంది కదా వాళ్ళకు. అట్లాంటప్పుడు వాళ్ళు రిలేషన్ స్టార్ట్ అయినప్పుడు చెప్పాలన్నమాట, మనమైతే రిలేషన్ స్టార్ట్ చేద్దాం, ఒక ట్రూగా ఉందాం, లైక్ హానెస్ట్గా ఒక రిలేషన్లో ఉన్నప్పుడు వాట్ వి షేర్ ఫీలింగ్స్ అండ్ అండర్స్టాండింగ్ అవన్నీ అయితే డెఫినెట్గా పోదాం. బట్ ఇది అల్టిమేట్గా ఎక్కడి దాకా పోతుంది అన్నది అయితే మనము ముందే అనుకోవాలి. లైక్ ఎందుకంటే ఆ రోజు మళ్ళీ ఎండ్ అంటే వచ్చిన రోజు మళ్ళీ మనం చెప్పుకోలేదు, ఒకరినొకరు చీట్ చేసుకున్నాము అనే ఫీలింగ్ రాకుండా ఫస్ట్ మనం స్టార్ట్ అయినప్పుడే కొద్దిగా అంటే స్టార్ట్ అయినప్పుడు చెప్పలేమనుకోండి, బట్ మిడిల్ ఆఫ్ ద జర్నీలో ఇదైతే వర్కౌట్ అవుతుండొచ్చు కాకపోవచ్చు, బట్ స్టిల్ వీ కెన్ బీ లైక్ గుడ్ ఫ్రెండ్స్ ఆర్ వాట్ ఎవర్ అనేది క్లియర్గా చెప్పుకోగలగాలి. అవేం లేకుండా పోతుంది కదా లాస్ట్లో నీ వల్లనే ఇంత దూరం వచ్చింది, లేకుంటే ఇవన్నీ కూడా ఈ బ్లేమింగ్ ఇవంతా కూడా ఇట్ లీవ్స్ బ్యాడ్ మెమరీ అనమాట రిలేషన్. వెన్ ఆ రిలేషన్ ఈజ్ రియలీ గుడ్ అండ్ ఇవన్నీ వల్ల కూడా ఒక బ్యాడ్ ఎండింగ్ వచ్చేస్తుంది. సో దట్స్ నాట్ ప్రిఫరబుల్ బిట్వీన్ టూ పీపుల్, లైక్ దే కెన్ బి కపుల్ ఆర్ వాట్ ఎవర్. సో నా సజెషన్ ఏంటంటే వెన్ యూ స్టార్ట్ అ జర్నీ జస్ట్ బీ క్లియర్, అంటే అసలు మనము ఎంత దూరం వెళ్ళగలము, లైక్ ఒక పెళ్ళి దాకా వెళ్ళగలమంటే మన పేరెంట్స్ విల్ ద యాక్సెప్టర్స్ ఆర్ మనం మరి వాళ్ళని ఎదిరించి మనం చేసుకొని కెన్ వి సర్వైవ్ ఆల్ దీస్ థింగ్స్ అనేది మెల్లమెల్లగా వీ హ్యావ్ టు స్పీక్ అనమాట. అంటే ఇప్పుడు కలిసినప్పుడు ఎంతసేపు సినిమాకి పోదాం, అక్కడికి పోదామా, పార్క్ ఇవి కాకుండా లైఫ్ గురించి కూడా సరే వీఆర్ స్టార్టింగ్ అ జర్నీ, సో వాట్ అబౌట్ ద ఫర్దర్ థింగ్స్ దట్ వీ ఎన్కౌంటర్ అట్లాంటివి మాట్లాడుకోవాలన్నమాట. దెన్ దట్ కెన్ బి ఎ గుడ్ అండ్ హెల్దీ రిలేషన్. సో చిన్నవి ఉంటాయి స్వీట్ నథింగ్స్ అంటే తిరగడము అవన్నీ బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవి కూడా మాట్లాడుకుంటే దెన్ ఇట్ కెన్ బి అ గుడ్ ఎండింగ్ ఆర్ వాట్ ఎవర్. యా థ్యాంక్ యూ.